శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు కుంభరాశి వారి జాతకులు భారీ ప్రమాదం ఒక గండ రూపంలో పొంచి ఉన్నది. మీకు యమగండం రాబోతూ ఉన్నది. ఈ యొక్క గండ ప్రభావం ఎలా ఉంటుంది అంటే గనక ప్రాణాలు సైతం కోల్పోతారు. మీరు ఆలస్యం చేయకుండా వీడియో చూడండి. జ్యోతిష పండితులు సైతం మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు మీరు ఏం చేస్తే, ఏ పరిహారం పాటిస్తే ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడగలుగుతారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఎప్పుడు కూడా మంచి మనసుతోనే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వారికి తగు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులను భయపెట్టడం చాలా వరకు కూడా కష్టమనే చెప్పాలి. ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా వీరి యొక్క విషయంలో చాలా క్లియర్ గా, క్లారిటీగా ఉంటారు. ఏ పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఒక ప్రణాళికబద్ధంగా జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులకు నరదృష్టి ప్రభావంతో ఈ విధంగా జరగబోతూ ఉన్నది. ఈ యొక్క దృష్టి ప్రభావంతో వీరు చేయవలసిన పనులు ఆగిపోవడమే కాకుండా వీరి విషయంలో ఒక భారీ ప్రమాదం అయితే సంభవించబోతూ ఉన్నది. ఈ యొక్క ప్రమాదము మీకు ధనపరమైన నష్టం కాదండి, మీకు ప్రాణాలు సైతం పోగొట్టుకునే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే పరిణమించబోతుంది. అది ఎలా అంటే గనక మీరు మంచికి పోయి ఒక పని చేస్తారు. తత్ఫలితంగా మీకు చాలా వరకు కూడా నష్టం వాటిల్లుతుంది. ధన నష్టం మాత్రమే కాకుండా కుటుంబంలో కూడా మీరంటే చాలా వరకు కూడా ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావన కలుగుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. మీకు మద్దతు పలికిన వారే, మీరంటే ఎంతో ఇష్టమైన వారు, మీకు ప్రియమైన వారు, మీకు అతి నమ్మకస్తులు, వారు లేకుండా మీ జీవితం అనేది అస్సలు గడవదు అని అనుకున్న వారు సైతం కూడా మిమ్మల్ని అస్సలు నమ్మరు. మీరు చేసిన పనిని ఎవ్వరూ సమర్థించరు. మంచి కోసం చేసినా కూడా చెడుగా వారికి అర్థమవుతుంది. ఇందుకు మూల కారణము శత్రువులు. తస్మాత్ జాగ్రత్త. ఇందుకు కారణం మీ శత్రువులని చెప్పాలి మీరు. ఎందుకంటే ఎవరైనా కష్టంలో ఉంటే చూసి ఓర్వలేకపోతారు. ఈ యొక్క పౌర్ణమి తిథిలోపు ఎవరికి కూడా సహాయాన్ని చెయ్యొద్దు. ముఖ్యంగా ధన సహాయాన్ని ఎవరికి చెయ్యదు. ఎదుటి వారు అర్హత కలిగిన వారా కాదా అని ఆలోచించుకోలేకపోతారు. వారికి షూరిటీ సంతకాలు కావచ్చు, లేకపోతే ధనం రూపంలో కొంత మొత్తాన్ని కావచ్చు వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవి రెండు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తాయి. షూరిటీ సంతకం పెట్టడం రీత్యా వారు ఆ యొక్క ధనం కట్టకుండా అక్కడి నుంచి పారిపోతారు. మీరు ధనం కట్టాల్సి వస్తుంది. మీరే మొత్తానికి కూడా అధిక మొత్తంలో ధనానికి మధ్యవర్తిత్వం చేయడం రీత్యా ఆ యొక్క ఇబ్బంది మొత్తం కూడా మీ తలకు చుట్టుకుంటుంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు చేసినటువంటి తప్పిదాన్ని అస్సలు క్షమించలేకపోతారు. మీరు చేసిన కారణాన్ని చూడలేకపోతారు. కానీ జరిగిన నష్టాన్ని మాత్రమే పదే పదే చూస్తారు. పదే పదే వారి యొక్క మాటలతో మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తారు. కుటుంబ సభ్యులు మాత్రమే కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని ఇదే విధంగా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఇది మీరు అస్సలు తట్టుకోలేకపోతారు. మీరు ఎవరికైనా ధన సహాయం చేయాలి అనుకుంటే గనక పౌర్ణమి తిథిలోపు మాత్రం ఇటువంటి పనులు అస్సలు చెయ్యదు. పౌర్ణమి తిథి తర్వాత ఎప్పుడైనా సరే మీరు అర్హత కలిగిన వారికి ధనాన్ని సహాయం చేయండి. అది కూడా తనకు మాలిన ధర్మం పనికిరాదు. కుటుంబ సభ్యులతో ఆలోచించి ముందుగా జీవిత భాగస్వామితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుని అప్పుడే ఏదైనా చేయాలి.
ఈ పౌర్ణమి తిథిలోపు మీరు ఏది చేసినా కూడా అది మీ మెడకు చుట్టుకుంటుంది. చేసింది చిన్న పనే కావచ్చు, కానీ పెద్ద మొత్తంలో నష్టాన్ని తీసుకొస్తుంది. మీరు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క నష్టాన్ని మీరు పూడ్చలేకపోతారు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం తొలగిపోతుంది. కావున ఎవరు మద్దతు ఇవ్వక ఒంటరిగా మిగిలిపోతారు. ఈ యొక్క యమగండం ఈ రూపంలోనే పొంచి ఉన్నది. కావున తస్మాత్ జాగ్రత్త. శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. పరమశివుని అనుగ్రహం కోసం నిత్యము కూడా వీలు కుదిరితే ప్రతిరోజు కూడాను పరమశివుణ్ణి దర్శించండి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.